నమస్కారం. కాసా పోస్ట్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ఎలా యూజ్ చేసేదని చూస్తాం రండి. ఫస్ట్ ప్రోడక్ట్‌కి వెళ్తాము. ఈ ప్రోడక్ట్‌లో వచ్చి ఏవేవిని మనం క్రియేట్ చేసుకుంటాం. లైవ్ బర్డ్, చికెన్ స్కిన్ అవుట్, చికెన్ బ్రెస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టున్నా. ఇప్పుడు పర్చేస్ రేటు, రిటైల్ రేటు, హోల్సేల్ రేటు నేనుగా ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు హోల్సేల్ కస్టమర్కి ఎలా బిల్ చేసేది, అలా ఆ బిల్ చేసేది వాట్సాప్లో ఎలా ఇంటగ్రేషన్ అవుతుంది, ఆ జనరేట్ అయ్యే బిల్లు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఆల్రెడీ ఈ మనీ చిక్ అనేసి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. అది క్లిక్ చేసి ఎంటర్ చేస్తే చాలు మీకు ఆ మొబైల్ నెంబరు, ఆ లాస్ట్ 5 ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా కొనుక్కుంటారంటే 50 కేజెస్ నేను మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళకి ఏం సేల్ రేట్ ఫిక్సెడ్ చేశారో క్యాల్కులేట్ అయ్యి మీకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఒక 5,000 వచ్చి వాళ్ళ అమౌంట్ పెయిడ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ బ్యాలెన్స్, బిల్లింగ్ అమౌంట్, టోటల్ ఇప్పుడు వచ్చి 5,000 హ్యాండ్ క్యాష్ ఇస్తున్నారు. క్లోజింగ్ బ్యాలెన్స్ టోటల్గా మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఎంటర్ నొక్కితే చాలు మీకు ఇది వాట్సాప్లో ఇంటగ్రేషన్ అవుతుంది. ఈ బిల్ మనం చూస్తాం రండి. వాట్సాప్ బిల్లింగ్, ఇదే వాట్సాప్ బిల్లింగ్. ఈ బిల్లింగ్ చూసారి కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ మొబైల్ నెంబరు, ఎన్ని క్వాంటిటీ తీశారు, సేలింగ్ రేటు, టోటల్ అమౌంట్, ప్రీవియస్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, పెయిడ్ అమౌంట్, బిల్ అమౌంట్ అన్నీ మీరు దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీటైల్ కస్టమర్కి ఎలా బిల్ చేసేది అది ఇప్పుడు చూస్తాం రండి. ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్రోడక్ట్ని క్లిక్ చేస్తాము. ఇప్పుడు రీటైల్ కస్టమర్కి ఒక 100 రూపీస్ చికెన్ కావాలంటే స్కిన్ అవుట్, అది ఎన్ని కేజెస్ అనేది ఇక్కడే మెన్షన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే లైవ్ బర్డ్ చూస్తాము. ఇక్కడ అమౌంట్ డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేశారంటే 500 ఎంటర్ చేశారంటే ఎన్ని కేజెస్, 2.500 గ్రామ్స్ కేజెస్ వచ్చి ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఈ బిల్ కాస్ట్ ఎంత అని ఇక్కడ వచ్చేసింది. టోటల్ 600 క్యాష్గా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. లేదంటే F4 క్లిక్ చేశారంటే మీకు జీపే క్రెడిట్ అవుతుంది, జీపేలో వస్తుంది. నెక్స్ట్ చూసారంటే F11 క్లిక్ చేస్తారంటే జీపేలో సరదం క్యాష్గా కొంచెం అలాగా మీరు స్ప్లిట్ చేసి బిల్ చేసుకోవచ్చు మీరు.